ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను కూడా ఆద్య మనసు అర్థం చేసుకోలేకపోయానమ్మా. రామా, అసలేం జరిగిందో చెప్పు చెప్పు. ఆద్య మొండిగా బావని పెళ్లి చేసుకోనని ఎందుకందో తెలుసా అమ్మా? ఎందుకు? శ్రీను బావ అంటే ఆద్యకి ఇష్టం లేక కాదు. శ్రీను బావని మన నుంచి దూరం చేయడానికి కాదమ్మా. బావ మనకి దూరం కాకూడదు అనే ఆద్య మన నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అలా మాట్లాడిందమ్మా. నాకి పెళ్లి వద్దు అని అందరి ముందు ఆద్యనే చెప్పింది కదమ్మా. అలా చెప్పడానికి కారణం బావంటే ఆద్యకి ఇష్టం లేక కాదు, బావకి ఆద్య అంటే ఇష్టం లేకపోవడం వల్ల. సీనయ్యకి ఇష్టం లేదా? అవునమ్మా, ఆ మాటే బావ నాతో చెప్పాడు. కానీ ఆద్య మీద ఉన్న కోపంతో అలా అంటున్నాడని అనుకున్నాను. కానీ బావ నిజంగానే ఆద్యని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదని అప్పుడు నాకు తెలియదమ్మా. మావయ్యకి భయపడి ఆద్యతో ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని చెప్పలేకపోతున్నాను అని, లేదంటే అప్పుడే చెప్పేవాణ్ణని బావ నాతో చెప్తుంటే అది ఆద్య విందంట. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. ఆద్యని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని చారుతో పెళ్లి క్యాన్సిల్ చేయించిన బావ ఇప్పుడు ఆద్యని పెళ్లి చేసుకోను అంటే నాన్న తిట్టి కొట్టి శ్రీను బావని ఎక్కడ ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాడోనని బావ కోసం తనే ఇంటి నుంచి మన నుంచి దూరం కావాలని ఆద్య అలా చేసిందమ్మా. తనని ఇంతగా అభిమానించిన మనకి శ్రేణు భావని దూరం చేసి, ముఖ్యంగా నిన్ను నాన్నని బాధ పెట్టడం ఇష్టం లేక ఆ కండిషన్ పెడితే ఎవరు ఒప్పుకోరని ఆద్య అలా మాట్లాడిందమ్మా. బావంటే ఆద్యకి ఇప్పటికీ ప్రాణమమ్మా. అందుకే బావ నాన్నతో ఇష్టం లేదు అని చెబితే ఎక్కడ నాన్న దృష్టిలో చెడ్డవాడవుతాడోనని, ఎక్కడ ఇంటి నుంచి దూరం అయిపోతాడో అని బావ చెప్పాలనుకున్న మాట తాను చెప్పి అందరి దృష్టిలో దోషిగా నిలబడిందమ్మా. పెళ్ళైన మరుక్షణం శ్రీను నాతో పాటు అమెరికా వచ్చేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.